చాలాసార్లు మనందరం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. శాపాన్ని ఆశీర్వాదాన్ని ముందు పెట్టని ఏం కావాలో కోరుకున్నాడు ఆయన. ఆ రెండింటికి వ్యత్యాసాన్ని ప్రభు చెప్పేశాడు. ఆశీర్వాదం కావాలని అందరం కోరుకుంటాం. అయితే దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి అంటే మన వ్యవహార శైలి, మన బిహేవియర్, మన యొక్క యాటిట్యూడ్, ఇతరుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో కూడా స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుని నుండి వారు అపరిమితమైన ప్రేమను అనుభవిస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరికి ప్రేమను పంచరు. ఆయన నుండి కనికరాన్ని పొందుకుంటారు, కానీ ఏ ఒక్కరి మీద కనికర పడరు. చాలామంది దేవుని నుండి క్షమాపణ పొందుకుంటారు, కానీ ఇతరుల పక్షంగా అలాంటి క్షమించే హృదయాన్ని మాత్రం వారు చూపించలేరు. అందును బట్టే చాలాసార్లు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. నీ చుట్టూ ఉన్న వారి పట్ల నీకు కన్సర్న్ ఉండాలి, ఎంపతి ఉండాలి, లేదా సింపతి ఉండాలి. వారి పక్షాన నీకు ఒక బాధ్యత ఉన్నప్పుడు దేవుడు నిన్ను మరింత ఎక్కువగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు.